ముసలివాండ్లను రోడ్డున పడేసి వెళ్ళిపోయేటటువంటి పిల్లలు కనిపిస్తూ ఉంటారు. కానీ నోరుండి మాట్లాడలేని సమాజం. కారణం ఏమిటి అనంటే, మనల్ని ఏలుతూ ఉన్నది తన స్వరూపము పోలిక చొప్పున చేసుకున్నటువంటి ఆ సార్వభౌమాధికారి అయినటువంటి దేవుడు కాదు. మనం ఎవరికి దాసోహం అయ్యాం అనంటే, ఈ లోక మర్యాదకు దాసోహం అయ్యాం. ఈ లోక మర్యాదకు దాసోహం అవడం కారణం చేత స్పృహ కోల్పోయాం. మనిషిగా బ్రతకలేనటువంటి పరిస్థితి. మనిషి మృగమయ్యే, ఏ మృగాన్నైతే దేవుడిగా చేసుకున్నాడో అలా అయిపోయే పరిస్థితి. ఏ వనరులనైతే దేవుడిగా చేసుకున్నాడో అలా అయిపోయే పరిస్థితి. ఒక్కసారి దేవుణ్ణి తిరస్కరించాడు, భార్యను చూసి వంక పెట్టడం మొదలు పెట్టాడు. సంబంధాలలో చేదు. ఒక్కసారి దేవుణ్ణి తిరస్కరించాడు, అన్నదమ్ముల మధ్య అన్నదమ్ములు ఒకరినొకరును చంపుకునేటటువంటి పరిస్థితి. ప్రేమానురాగాలు నశించిపోవటం. ఒక్కసారి దేవుణ్ణి తిరస్కరించాడు, సొంత కూతుళ్ళు తండ్రితో పడుకునేటటువంటి జుగుప్సాకరమైన మానవ జీవితం. అంటే రక్త సంబంధాల్లో సైతం పొరపచ్చాలు. సంబంధాలలో మార్పు, ప్రాధాన్యతలలో మార్పు, ప్రేమలో మార్పు, నిర్వచనాలలో మార్పు, భార్యాభర్తల సంబంధంలో మార్పు, ప్రతి చోట దిగజారిపోయినటువంటి మానవ సమాజం. దీన్నే చావటం అంటారు, దీన్నే చెర అని అంటారు, దీన్నే మరణం అని అంటారు. ఈ మరణం కేవలం దేవుడి నుంచి మనం విడిపోయే, లేకపోతే ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ లైట్ ఉంది, లేకపోతే మీ సెల్ ఫోన్ ఉంది, ఛార్జింగ్ పెడతారు. ఛార్జింగ్ పెడితే ఒక 100% ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ తీసేస్తారు. తీసేసిన తర్వాత బ్యాటరీ బాగుంటే 6 గంటలు ఉంటుంది, ఇంకా బాగుంటే 9 గంటలో 10 గంటలో ఉంటుంది. ఆ తర్వాత ఏమైంది? చచ్చిపోద్ది. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్. మనుషులు అలాగే తయారయ్యారు. జీవాధిపతి అయిన దేవునితో కనెక్షన్ కోల్పోయిన కారణం చేత, జీవాధిపతితో మనకున్నటువంటి కనెక్షన్ కోల్పోయిన కారణం చేత మనం మూవత్వా మౌత్ అంటే రోజు చస్తూ ఒకరోజు చచ్చిపోతాం అనేటటువంటి పరిస్థితి. దీన్నే పాపపు పతన స్థితి అని పిలుస్తారు. మనిషి పతనంలో దిగిపోయాడు. మనిషి జీవోత్సవంలా మారిపోయాడు. మానవ సమాజం జీవోత్సవంలా మారిపోయింది. అటువంటి పరిస్థితిలో దేవుడు అన్నాడు, మొదటి రోజు మీరు విన్న సందేశం, దేవుడు అన్నాడు, నా దాసుడైన అబ్రహాము అని అన్నాడు, నా హృదయానుసారుడైనటువంటి అబ్రహాము అని అన్నాడు, నా